సర్పంచి ఓట్లు అనగానే అందరికీ ఒకటే సమస్య కండ్ల ముందల కానొచ్చింది. నన్ను గెలిపిస్తే కోతులను ఊర్లకెన్ని ఎలగొడతా, ఎంత ఖర్చైనా మంచిదే, వానరాలను నర మానవుల కంట్లకు కనిపించకుండా చేద్దామని మేనిఫెస్టోలో పెట్టి మరీ హామీల వానలు గురిపించిండ్రు సర్పంచ్ అభ్యర్థులు. కొందరైతే గెలిచేటందుకు ఊర్లల్లా బోన్లను పెట్టి కోతులను పట్టించి ఓట్లు అడిగి గెలిచిండ్రు. కొందరు గెలిచినాక ఇచ్చిన మాట మీద నిలబడి చింపాంజీ ఏషాలు కట్టి కోతులను ఎలగొట్టిండ్రు. ఇంకొందరు గిట్ల ముంగట పడుతున్నారు. కొండెంగను చూడంగానే కోతులు వెనకకు మరలి చూడకుండా ఉరుకుతాయి కదా. కొండెంగ సల్లగుండా నిమ్మలం రోగం ఏమని ఉన్నదో ఎట్లనో ఏడ కూసుంటే ఆ నుంచి కదులుతలేదు. టైంలా ఇదేం డ్యూటీ అన్నట్టే గుంజుకు పోయినా కదులుతలేదు. ఓట్లప్పుడు ఇచ్చిన మాటలను తప్పొద్దని కొండెంగను తెప్పించి కోతులను ఉరికించేటందుకు తనలాడుతున్నది కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ సర్పంచ్ సరక్క. కొండెంగను గల్లీ గల్లీకి తిప్పుకుంటా కోతులను గజగజ వణికిస్తున్నారు. దునియా జనాలు కోతుల కోసానికి బోన్లు పెట్టి చింపాంజీ ఏషాలతోని ఉరుకులు పెట్టిస్తుంటే మరి వీళ్ళెందుకు కొండెంగను తెప్పించి రోజు చెప్పే అన్నా. కొంతమంది బోన్లలో పట్టుకపోతారు, పట్టి అంటారా, బోన్లలో పట్టుకపోతే కొన్నిటి ముసలి కోతులు చిన్న కోతులు ఆడిపోయారు, కొన్ని చచ్చిపోతానే, అది ఊరుకు పాపం అరిష్టం. అందుకొరకే మేము ఇది ప్లాన్ చేసి ఈ కొండెంగను తెచ్చి ఒక నెల రోజులు ఉంచి ఎప్పటికీ ఎల్లకాలం మన బేదిగాళ్ళు గ్రామ పంచాయతీ కన్నా ఆ కొండెంగ ఉంటుంది. మీరు ప్రజలు మీ దోచిన సాయం పండు ఫలం దాన్ని బోధినది కాబట్టి గ్రామస్తులు వచ్చి రోజుకు ఒక చొప్పున కిలో అరకిలో పావు కిలో నీకు ఎంత నచ్చుతాన్ని కూరగాయలు తెచ్చి దాన్ని పండ్ల రూపకంగా దాదుకొని. అగో ఇన్నరా, బోన్లల్లా పట్టుకపోతే కోతుల పానాలు పోతున్నాయట. చింపాంజీ ఏషాలు కట్టినోళ్ళ మీద ఆయనతో కోతులు ఎగబడితే ఎట్లని గీ కొండెంగ ఉపాయం చేసిండట. గెలిచేది గెలవంగానే ఒక కొండెంగను పట్టుకొచ్చి తిప్పుతున్నారట. ఊరిని కాపాడుతున్న కొండెంగకు ఊరోళ్ళు తోచిన సాయం చేసి కడుపు నింపాలని అంటున్నారు. ఇచ్చిన మాట కోసం బాగానే కష్టపడుతున్నారు కొందరు సర్పంచులు గాని కొసెళ్లేదాకా ఇట్లనే మాట మీద ఉంటారో లేదో చూడాలి మరి. ఆయన అయ్యాలు రేపు కోతులు ఊర్లను ఏడ ఇడిచి పెడుతున్నాయి. అడవిలో ఏం దొరికేటట్టు లేవు. ఆడాడ అసలు అడవిలే లేకుంటాయినాయి. అవి ఏడ ఉండేది, ఏం తినేది? రాష్ట్ర సర్కారే కోతుల తిప్పల మీద నజరేసి వాటికి గూడుకు తిప్పలు లేకుండా అడవులు పెంచే సౌలతు చేస్తే మంచిగుండని అనుకోబట్టిండ్రు. దినాం కోతులతోని తిప్పలు పడుతున్న జనాలు.